హలో పిల్లలు, ఇప్పుడు మనం ఒక బాక్స్ చార్ట్ అంటే గడుల పటాన్ని ఎలా గీయాలో నేర్చుకుందాం. మనం చూస్తున్నట్టు ముంగేరిలాల్ దగ్గర చాలా ఆవులు, మేకలు, కోళ్ళు మరియు బాతులు ఉన్నాయి. మనం తేలికగా ఏ రకమైన జంతువులు ఎన్ని ఉన్నాయో బాక్స్ చార్ట్ ద్వారా తెలుపవచ్చు. ఇప్పుడు పేపర్ మీద అడ్డంగా ఒక గీతను గీద్దాం. అతని దగ్గర 5 ఆవులు ఉన్నాయి. వాటిని చూపించేందుకు గాను మనం 5 గళ్లను ఒకదానిపై ఒకటి రాసి వాటి కింద ఆ జంతువు పేరుని రాద్దాం. ముంగేరిలాల్ దగ్గర 4 మేకలు ఉన్నాయి. ఇప్పుడు మనం 4 గళ్లను ఒకదానిపై ఒకటి రాయాలి. ఒక్కో గడి ఒక్కో జంతువుని సూచిస్తుంది. అర్థమైంది కదా? దీని కింద మేక అని రాద్దాం. అదేవిధంగా అన్ని జంతువులకు రాయాలి. ఏ జంతువు సంఖ్య తెలుసుకోవాలన్నా మనం ఆ పేరు పైన ఎన్ని గడులు ఉన్నాయో లెక్క పెడితే చాలు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని బాతులు ఉన్నాయి? బాతులు అని రాసిన దగ్గర 5 గళ్ళు ఉన్నాయి. అంటే అతని దగ్గర 5 బాతులు ఉన్నాయి అన్నమాట. అంతే కదా? మరి అతని దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి? చూడండి, 9 కోళ్ళు. ఇప్పుడు అతను ఇంకొక ఆవును కొన్నాడు అనుకుందాం. 6వ ఆవును చూపించేందుకు ఆవు అని రాసి ఉన్న వరుసలో ఇంకొక గడిని గీయాలి. కానీ ఒక కోడిని ఒక తోడేలు తినేసింది అనుకోండి. అప్పుడు మనం కోళ్ళు అని రాసి ఉన్న వరుస నుండి ఒక గడిని తగ్గించాలి. ఎందుకంటే ఒక కోడి తగ్గిపోయింది కదా, అందుకే. 1 సంవత్సరం తర్వాత ఈ చార్ట్ ఇలా కనిపిస్తోంది. పాత చార్ట్ని అంటే పోయిన సంవత్సరపు చార్ట్ని ఇప్పటి చార్టుతో పోల్చడం వలన ఈ ఫార్మ్ ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరంలో ఒక ఆవు పెరగడం వలన ఇప్పుడు అతని దగ్గర 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 6 మేకలు ఉన్నాయి. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే 2 మేకలు పెరిగాయన్నమాట. కోళ్ల సంఖ్యలో ఏమీ తేడా లేదు. కానీ బాతుల సంఖ్య గత సంవత్సరం 5 ఉంటే ఇప్పుడు అది 2కు తగ్గిపోయింది. బహుశా బాతుల పెంపకం వారికి లాభదాయకం కాదేమో. ఈ విధంగా బాక్స్ చార్ట్లను ఉపయోగించి సమాచారాన్ని తేలికగా అర్థమయ్యేలా చూపించవచ్చు. ఈ బాక్స్ చార్ట్లను ఎవరైనా చాలా తేలికగా అర్థం చేసుకోగలరు.